అదే బయటకు వెళ్ళిపోతే నిన్ను అడిగే దిక్కెవరు ఉండరు కాబట్టి నీ ఇష్టానికి నువ్వు ఆ బిడ్డని లేకుండా చేసి పాత అష్మితలాగా ఆటలు పాటలు అని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? నేనా? అవును, నీ ప్లాన్ సక్సెస్ చేసుకోవడం కోసం నా మీద పడ్డ నిందని హైలైట్ చేస్తున్నావు. నీకు నచ్చింది నువ్వు అనుకో. నీతో నాకు మాటలు అనవసరం. నీలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకోవడం అత్తయ్య మావయ్య చేసిన తప్పు. వాళ్ళకి తప్పదేమో కానీ నాకేం కర్మ. నేను పోతాను. మాకు రావాల్సిందేమన్నా ఉంటే మాకు పంచేయండి మావయ్య గారు. మేం వెళ్ళిపోతాము. మా దారి మేము చూసుకుంటాం. ఇంకా వద్దు అస్మిత, అంత పని చేయొద్దు. తొందరపడితే తర్వాత బాధపడాల్సింది మనమే. ఇప్పుడు నువ్వు కడుపులో ఒక బిడ్డని మోస్తున్నావు. నిన్ను చూసుకోవడానికి అమ్మా నాన్న వదిన అందరూ ఉండాలి. నా బిడ్డకి నా అనుకున్న వాళ్ళందరూ కావాలి. నీకు అందరూ కావాలనుకుంటే నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో దీంతో మాత్రం ఇక కలిసి ఉండే ప్రసక్తే లేదు. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ క్రీడాకారిణి రామలక్ష్మి మీద వస్తున్న వార్తలు నిజం కాదు. తనకి వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి తట్టుకోలేక ఉద్దేశపూర్వకంగానే ఈ మత్తు పదార్థాల కేసులో ఇరికించారు, రామలక్ష్మి నిర్దోషి అంటూ వస్తున్నాయి. రామా, అదేంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఏ ఆధారమూ లేకుండా నిర్దోషని ఎలా అంటారు? ఆవేశం ఎందుకు? ఆధారం ఉందా స్మిత? అది కూడా వస్తుంది చూడు. ఉందా? మీడియా వాళ్ళకి పోలీసులు రిలీజ్ చేసిన ఈ వీడియోనే దానికి ఆధారం. అసలు ఇదంతా చేసింది అస్మితానే. ఇదంతా అబద్ధం. వాడు చెప్పేదంతా అబద్ధం. నిజమో అబద్ధమో తేల్చడానికి పోలీసు వాళ్ళు వస్తున్నారు కదా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? పోలీసులా? నిందితులు ఎవరో తెలిసినప్పుడు ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు కదా. నేనేం కంగారు పడుతున్నాను? నేనేం కంగారు పడడం లేదు. ఇదంతా నీ ప్లానే కదా? అంతా ఆ పైవాడు రాస్తాడు, మనం జస్ట్ ఆ రాతని ఫాలో అవుతాం అంతే. ఈ కళ్ళతో వాళ్ళ రొమాన్స్ ని చూడలేకపోతున్నాను. వాళ్ళని చూసినప్పుడల్లా అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చానా అని అనిపిస్తుంది. రాకపోతే నేను అనుకున్నది చేయలేనని అనిపిస్తుంది. నేను పక్కనే ఉన్నా కూడా వాళ్ళు కావాలనే సరసాలు ఆడుకుంటున్నారు. ఇకలు పక్కపక్కలు. మరి చెప్పలేకపోయావా నువ్వు? నా కళ్ళున్నాయి, బేషుగ్గా కనిపిస్తున్నాయని, నేను అలా చూడలేకపోతున్నానని చెప్పలేకపోయావా? అలా చెప్తే నెక్స్ట్ మినిట్ లో నేను జైల్లో ఉంటా. నేనుండొచ్చిన జైల్లో సెల్ ఇంకా ఖాళీగానే ఉందట. మొన్న నా ఖైదీ కొలికి చెప్పింది. అందుకే వాళ్ళు ఎలా ఉన్నా కూడా నువ్వు చూసి చూడనట్టు పోతూ ఉండాలి. చూసినా కూడా చూడలేదన్నట్టుగానే నటించాలి. నేను అదే చేస్తున్నా. కానీ మొన్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఇంతవరకు వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగలేదంట. అవును, 2 సార్లు ట్రై చేశారు. ఒకసారి పద్మ వదిన అడ్డుకుంది, ఇంకొకసారి కిషోర్ బాబు గారు అడ్డుకున్నారు. విన్నాను. కానీ ఈ రోజు శ్రీను బాబా ఒక అడుగు ముందుకు వేసి ఈ రాత్రికి ఒకటైపోవాలని ప్లాన్ చేశాడు. అవునా? మా వదిన చూస్తే చంపేస్తుంది. అంతకంటే ముందు నేనే చంపేస్తాను. మనవణ్ణి చంపేస్తే మరెవరితో కాపురం చేస్తావే? నేను చంపేస్తా అంటున్నది ఆద్యని, నా మొగుడిని కాదు. అది ఇప్పట్లో జరిగే పని కాదు. కానీ అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు? వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడానికంటే ముందు నేను శ్రీను బావ ఒక్కటవ్వాలి. తన వల్ల
నేను తల్లినవ్వాలి, ఒక బిడ్డని నేను కనాలి. అప్పుడు నేను శాశ్వతంగా శ్రీనుబావతో ఉండిపోవచ్చు, మరి ఆద్యని తన్ని తరిమేయచ్చు. నీ ప్లాన్ బానే ఉంది కానీ నాకే కాస్త భయంగా ఉంది. ఎందుకు? ఆద్య రామలక్ష్మి పేరు మీద ఉన్న ఆస్తి మా పేరు మీద క్రాయించుకున్నామని జానకి అక్కతో చెప్పాను. ఆ విషయం మా బావగారికి చెప్తే ఏమవుతుందో ఏమో. ఎందుకు అంత టెన్షన్ పడతావు? ఆ ఆస్తి ఇప్పుడు నీ పేరు మీదే ఉంది. భయపడాల్సింది నువ్వు కాదు, వాళ్ళు. అయినా ఆవిడిప్పుడు ఆ విషయం రఘురామ్ గారికి చెప్పదు, ఎందుకంటే ఆయన పేషెంట్.